100 రోజుల దాకా బయటి ప్రపంచాన్ని అంతా ఇడిచిపెట్టి బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాడు. అట్లా ఆళ్ళతోని ఈళ్ళతోని పంచాదులు పెట్టుకొని తిట్టుకొని కొట్టుకొని ఆఖరికి ఇంట్లో గెలిచి రచ్చల పడ్డాడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్. ఇప్పుడు ఏడ చూసినాక పల్లవి ప్రశాంత్ ముచ్చటనే మాట్లాడుకుంటుర్రు పబ్లిక్. ఒకసారి మనం కూడా అరుచుకొని వద్దాం పారే. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు కానీ బిగ్ బాస్ లో గెలిచిన పల్లవి ప్రశాంత్ అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి ఇంట్లోనైతే గెలిచిండు గాని బయటనే రచ్చ రచ్చ అవుతున్నాడు. బిగ్ బాస్ లో గెలిచి బాద్షా అవుతుండు అనుకుంటుండగానే ఇప్పుడు జైల్లో పడి బదనామైండు. బిగ్ బాస్ అభిమానులు బీపీ పెంచుకొని పల్లవి ప్రశాంత్ గెలిచిండు అనగానే అన్నపూర్ణ స్టూడియో కాడ ఆగం ఆగం చేసిర్రు. ఇటు పల్లవి ప్రశాంత్ అభిమానులు అటు అమర్దీప్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు కలబడి ఆఖరికి బస్ అద్దాలు వలగొట్టిర్రు, కార్ల మీద రాళ్ళేసిర్రు. అట్టా ఏగేసిండు, వెనకేసుకొచ్చిండు, రెచ్చగొట్టిండు, తొడలు కొట్టి మీసాలు తిప్పిండు. ఈ గడబిడకంతా ఆయనే కారణమని బిగ్ బాస్ లో గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద కేసులు రాసిరు పోలీసోళ్ళు. ముందుగాల ప్రశాంత్ దొరకలేదని వాళ్ళ తమ్ముడిని పట్టుకపోయారు. ఆటంక మళ్ళా తెల్లారి ప్రశాంత్ ను బండ్లేసుకొని పోయారు. అంతేకాదు వాళ్ళతో పాటు ఇంకో 16 మంది పొల్లగాళ్ళను కూడా పట్టుకపోయారు అటకి లొల్లి చేసినందుకు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అందులో 4 మైనర్ పొల్లగాళ్ళు కూడా ఉన్నారట. ఇగో గిడ చేతులు కట్టుకోనొగలు, చేతులు వెనకకు పెట్టుకోనొగలు వరుస పొంటి నిలబడ్డ చూసినారులా. ఇగో గీళ్ళే గాళ్ళు. ఆఖరికి ఇద్దరిని పట్టుకపోయి కోర్టులో పెడితే కోర్టోళ్ళు 14 రోజులు రిమాండ్ వేసారు. వ్యవసాయం చేసేటి వీడియోలు తీసుకునే పల్లవి ప్రశాంత్ సెలబ్రిటీలు ఉండేటి బిగ్ బాస్ దనుకొచ్చిండు, అందులో గెలిచిండు గాని ఆఖరికి పోయి జైల్లో పడ్డాడు. పబ్లిక్ కట్ట ఎగబడి అద్దాలు వలగొట్టడానికి ప్రశాంతే కారణం అని ఇట్ట పట్టుకపోయిలాట. మీ అభిమానం సల్లగుండా, అభిమానం ఉంటే ఓట్లేసి గెలిపించుకోవాలి, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవాలి. అంతేగాని ఇట్ట శిగం వచ్చినట్టు ఊగుడేంది, రాళ్ళు ఊకుడేందిలా నాయన. గెలిచినోనికి సంబరం లేకుండా చేసుడు కాకుంటే 100 రోజుల దానిక బిగ్ బాస్ ఇంట్లో ఎన్ని తిప్పల పడ్డాడు అనేటిదిగా తమ్మునికే ఎరక గాని బయటకు వచ్చినాక మీరు పెట్టేటి తిప్పలకే పెద్ద నెత్తి నొప్పి అయినట్టుంది కదా వారి నాయన అనుకుంటా ప్రశాంత్ ఫ్యాన్స్ మీద దుబ్బెత్తి పోస్తున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్. ఏమో పోరి ఫ్యాన్స్ చేసిన తప్పుకు ప్రశాంత్ పోయి జైల్లో పడ్డట్టు అయింది కదా ఇప్పుడు.